హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఒక పిల్లాడు తనని కిడ్నాప్ చేసిన వ్యక్తి నుంచి దూరం చేస్తుంటే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఆ కిడ్నాపర్ని కౌగులించుకొని అసలు వాడిని వదలట్లేదు. సో ఇది ఒక చాలా అందమైన ఒక విజువల్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక 3-4 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. అయితే ఆ కిడ్నాపర్ ఎవరు, ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య ఎందుకు బాండింగ్ ఏర్పడింది, ఇప్పుడు ఎందుకు వాడిని వదలలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విచిత్రంగా పిల్లాడు కౌగులించుకుంటే కిడ్నాపర్ కూడా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇక అంటే వాడిని వదలలేక అంత బాండింగ్ ఏర్పడింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో అసలు ఏంటిది అనేది చూస్తే 14 నెలల క్రితం ఒక వ్యక్తి జైపూర్లో ఒక ప్రాంతం సంగనేర్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక కుటుంబంలో చిన్న పిల్లాడు అనమాట. 11 నెలల పిల్లాడు అతను. సో ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసి, అంటే 5 వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక పోలీసులు అతన్ని గాలించడం మొదలుపెట్టారు, తల్లిదండ్రులు కేసు పెట్టాక. సో 14 నెలల పాటు వాళ్ళ గాలింపు అలా జరుగుతూనే ఉందన్నమాట. సో మొత్తానికి ఆ 14 నెలల తర్వాత ఇతన్ని ఓ ప్రాంతంలో గుర్తించారు. అలీగఢ్ ప్రాంతంలో గుర్తించి పొలాల్లో అతన్ని చేజ్ చేసి మొత్తానికి పట్టుకున్న తర్వాత ఇక ఆ పిల్లాడి ఆచూకీని కూడా తెలుసుకొని ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి పోలీస్ స్టేషన్లో ఆ పిల్లాన్ని అప్పగిస్తున్నారు అనమాట. ఈ అప్పగిస్తూ ఉంటే ఆ పిల్లాడు ఏడుపు అందుకున్నాడు, నేను వెళ్ళను అని చెప్పేసి. అంటే అతనికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళతో అంత బాండింగ్ ఏర్పడింది. ఏంటయ్యా ఈ బాండింగ్ అని చూస్తే, అంటే అతను కూడా కిడ్నాపర్ కూడా ఆ పిల్లాన్ని వదలలేక ఏడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు అప్పగించాక ఆ తల్లి దగ్గర ఉన్నా సరే పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇంత ఏర్పడిందని చూస్తే, నిజానికి 11 నెలల పిల్లాడు అంటే సంవత్సరం కూడా ఉండదు, పెద్దగా ఊహ ఉండదు. సో తీసుకువెళ్ళిపోయాక ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయి ఉంటుంది కదా. సో ఈ వయసుకు వచ్చేసరికి అతనికి అతనితోటే బాండింగ్ ఏర్పడే ఒక తండ్రిలాగా అయిపోయాడు అనమాట. ఆ పిల్లాడు ఏది అడిగితే అది ఇవ్వడము, బొమ్మలు అడిగితే బొమ్మలు ఇవ్వడము, ఆటలాడించడము, పాటలు పాడించడము, అన్నీ కూడా ఏ లోటు లేకుండా కిడ్నాపర్ అతను చూసుకుంటూ వచ్చాడు. దాంతో ఇక అతనే ఒక కేర్ టేకర్గా, అతనే తండ్రిగా, అతనే తల్లిగా మారిపోయాడు అతనికి. సో వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఏర్పడ్డాక ఇప్పుడు ఛేదించి పట్టుకున్నాక ఇప్పుడు వదలమంటే వదలట్లేదు. నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కిడ్నాపర్లు మామూలుగా ఏం చేస్తారు, కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు డిమాండ్ చేసి మొత్తానికి ఆ డబ్బులు ఇస్తే పిల్లాన్ని వదిలేసేటట్టుగా చూస్తారు, లేదంటే ఏదో రకంగా వదిలించుకుంటారు. పైగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లాన్ని మరి 14 నెలల పాటు మరి వీళ్ళు దొరకలేదా, ఆచూకీ లేక వెతుకుతూ ఉన్నారా, ఏం జరిగిందా అని గమనిస్తే నిజానికి కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపరు ఆ తల్లితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు మధ్యలో, పిల్లాడి తల్లితోటి. సో అతని డిమాండ్ ఏంటి, మరి ఇన్ని నెలల్లో ఏ విధంగా వాళ్ళు భరోసాతో ఉన్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లాన్ని ఏమైనా చేస్తే, ఎక్కడైనా చంపేసి మళ్ళీ వాడి ద్వారా వాడు చూసుకుంటే, ఎందుకంటే వీడిని ఇన్ని నెలల పాటు పోషించుకుంటూ వీడికి బొమ్మలు కొనిస్తూ వీడికి ఇన్ని రకాలుగా చూడాలంటే ఒక కిడ్నాపర్లకు సాధ్యమయ్యే పని కాదు కదా. చాలా కేసుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మాట వినకపోతే వీళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. అంత దుర్మార్గంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇక వాళ్ళు మాట వినకపోవడం అనేది కూడా ఉండదు, ఏదో రకంగా బేరాలాడి ఏదో రకంగా అక్కడ దాకా తీసుకొస్తారు. కొందరైతే డబ్బులు ఇచ్చి వదిలించుకుంటారు, కొందరైతే పోలీసుల ద్వారా డీల్ చేస్తూ అక్కడ దాకా తెస్తారు. కానీ ఇన్ని నెలలు జరిగిందంటేనే ఇందులో ఏదో డౌట్ఫుల్ ఎలిమెంట్ ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటయ్యా అనేది చూస్తే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ పిల్లాడి తల్లిని కూడా ఆ పిల్లాడితో పాటే ఉంచాలి, అక్కడ నుంచి తీసుకొచ్చేసి అనేది కిడ్నాపర్ ప్లాన్. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే, ఇందులో అదొక ప్రేమ వ్యవహారం అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దాని పూర్తి వివరాలు వాళ్ళు బయట పెట్టలేదు. కానీ గమనించి చూస్తే ఆ పిల్లాడి తల్లికి ఆ కిడ్నాపర్కి కూడా ఆ ప్రేమ గతంలో నడిచినట్లుగా, సో ఆవిని దగ్గరికి చేర్చుకోవడం కోసమే పిల్లాన్ని కిడ్నాప్ చేసినట్టుగా కనిపిస్తుంది వాతావరణం. నిజానికి ఇతను ఈ కిడ్నాపర్ కూడా ప్రొఫెషనల్ కిడ్నాపర్ కాదు, అతనికి ఏం కిడ్నాపులు చేసి డబ్బులు వసూలు చేసుకునే అలవాటు కూడా లేదు. ఇతను ఉత్తరప్రదేశ్లో ఒక సస్పెండ్ పోలీస్ ఆఫీసర్. చూడ్డానికైతే ఒక సాధువులాగా గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, కాషాయ వస్త్రాలు ధరించి ఒక సాధువులాగా కనిపిస్తున్నాడు అనమాట ఇప్పుడు, అంటే పిల్లాన్ని వీళ్ళకు చేర్చే టైంలో. కానీ గతంలో అయితే ఇతను ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్గా ఉన్నాడు. సో అయితే ఏదో కేసులో అతను సస్పెండ్ చేశారు. అతని పేరు వచ్చేసి తనుజ్ చాహర్. సో ఇతను సస్పెండ్ అయిన తర్వాత మరి జీవితంలో అనేక రకాలుగా అతని జీవిత ప్రయాణం సాగిన తర్వాత మరి ఆ లోన్లీనెస్ ఏదైతే ఆ లోన్లీ ఫీలింగ్ ఉంటుందో, తన ప్రియురాల్ని దూరం చేసుకున్న ఫీలింగ్, మరి అది ఎక్కువగా అతన్ని హంట్ చేసిందేమో. కానీ చివరికి మళ్ళీ దగ్గర అవ్వాలనుకుని ప్రయత్నం చేస్తే ఆవిడ ఒప్పుకున్నట్టుగా ఉంది. తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ ఒక భర్త, పిల్లాడు ఇలా సాగుతూ ఉంది. సో ఆ టైంలో మరి అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆమెను దగ్గర చేసుకోవాలంటే వాళ్ళకు పుట్టిన పిల్లాన్ని దూరం చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. వచ్చి ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సో పిల్లాడి కోసమైనా సరే ఆవిడ మనసు కరిగి అక్కడికి వస్తుంది అతని కోసం అని చెప్పేసి ఆయన ఆలోచన. కానీ తప్పుడుగా ఆలోచించాడు నిజం చెప్పాలంటే.
ఎందుకంటే గతంలో ప్రేమ జరిగితే జరుగుండొచ్చు, ఆవిడ పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆయన మొదటి తప్పు అయితే, దానికి ఆస్కారం లేకపోతే జీవితంలో ఇక వదిలేయాలి. ఆవిడ జీవితాన్ని ఆవిడ హాయిగా సాఫీగా సాగిస్తూ ఉంది. ప్రేమ విఫలమైనప్పుడు మళ్ళీ వెంటపడ్డము, వేధించడము, ఈ విధంగా కిడ్నాపులు చేయడాలు, వాళ్ళని మానసికంగా కృంగదీయడాలు, నువ్వు నా సొంతం అని చెప్పేసి నానా రకాలుగా టార్చర్ చేయడాలు అనేది చాలా తప్పుడు పని. ఇది ఒక సినిమా కథలాగా ఉంది చూస్తుంటే. సో పిల్లాడి విషయంలో అతను ఏ అన్యాయము చేయలేదు. పిల్లాడికి మాత్రం కిడ్నాప్ చేసిన తర్వాత కోరిందల్లా కొనిచ్చాడు, అతని ఇబ్బంది పెట్టలేదు, గాయపరచలేదు, కొట్టలేదు, హింసించలేదు. పోలీసులు మేము అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి చూసాం, పిల్లాడికి వైద్య పరీక్షలు కూడా చేసాము, ఎటువంటి టార్చర్ పిల్లాడికి అయితే చేయలేదు. పిల్లాడిని ప్రేమగానే చూసుకున్నాడు. బహుశా ఆయన తల్లి, ఆ పిల్లాడి తల్లి కూడా వస్తే ఒక తండ్రిలాగా ఆ బాధ్యతలు తీసుకొని చేయాలనుకున్నాడేమో. ఒక కుటుంబంగా వీళ్ళు ఇది ఇక్కడ ఉన్న సంఘటన.